అక్కినేని కుటుంబంతో 3 తరాల కథానాయకులు కలిసి చేసిన మనం జపాన్లో ఈ నెల 8న విడుదలవుతుంది. 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని కుటుంబానికి తెలుగు సినిమాకి ఇదెంతో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. తెలుగులో ప్రేక్షకుల ముందుకొచ్చిన 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా జపాన్లో విడుదలవుతుండడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం ఇది. ఇందులో అఖిల్ అక్కినేని ఓ అతిథి పాత్రలో సందడి చేశారు. జపాన్లో నాగార్జునకు మంచి అభిమాన గణం ఉంది. ఆయన్ని అక్కడ నాగా సామా అని పిలుస్తుంటారు. మనం విడుదల అయిన పురస్కరించు నాగార్జున తన జపాన్ అభిమానులతో వర్చువల్ గా ముచ్చటించారు. ఇంతకీ నాగసామా అంటే ఏంటో కూడా రాస్తే బాగుండేది. సో ఇది జపాన్ సంబంధించి మనం ఇంత గతంలో పెద్దగా ఈ యొక్క వార్త మనకు తెలియదు. జపాన్లో అనగానే మనకి రజనీకాంత్ ముత్తు అద్భుతంగా అక్కడ జపాన్లో ఆడిందని, దాని తర్వాత బాహుబలి కూడా ప్రభాస్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని విన్నాం. ఇప్పుడు నాగార్జున కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంట. సో నాగసామా అంటే నాగార్జున స్వామి అనేమో, నాకు మరి అర్థం ఏంటో తెలియదు. నాగసామా అనేటువంటి పేరుతో నాగార్జున అక్కడ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారట. మనం ఇప్పుడు మరి ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత 16 సంవత్సరాల 11 సంవత్సరాల అంటే 2014, 25, 11 సంవత్సరాల తర్వాత అక్కడ రిలీజ్ అవుతుంది. మరి ఏదైనా కూడా ఈ యొక్క సినిమా జన్మలకి లింక్ చేస్తూ ఉన్నటువంటి సినిమాగా మాకు తెలుసు. మనం అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఈ యొక్క సినిమాని నిర్మించారు. సో దీని దర్శకత్వం కూడా మంచి దర్శకుడు. సో ఈ సినిమాని జపాన్ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనేది చూడాలి. ఎందుకంటే జపాన్లో కూడా పునర్జన్మల మీద మంచి నమ్మకం అయితే ఉంది. వాళ్ళకు కూడా నమ్ముతారు వాటిని. సో దాన్ని ఒక జన్మకి ఇంకో జన్మ లింక్ కలుపుతూ నాగార్జున ఏ విధంగా నాగార్జున తండ్రి మళ్ళీ నాగ చైతన్య లేక పుట్టడం అనేది ఇక్కడ దీంట్లో చూపిస్తారు. సో అది ఈ యొక్క సినిమాలో అద్భుతంగా స్క్రీన్ ప్లే తోటే వచ్చింది. తెలుగులో మంచి విజయం సాధించిన ఈ సినిమా జపాన్లో ఎలా ఆడుతుంది అనేది మనకు త్వరలో తెలుస్తుంది.